బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు సూర్యాపేటలో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలిని కలవకూడదని చెప్పినందుకు ఆ భార్యని కర్రతో కొట్టి కిరాతకంగా చంపేశాడు ఒక భర్త. ఇటు సూర్యాపేటకు సంబంధించిన ఇందిరమ్మ కాలనీలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. జమ్ముల శ్రీనివాస్ అలాగే శ్రీనివాస్ భార్య పుష్పలత వీరిద్దరికి ఇటు హిమబిందు అలాగే ప్రశాంత్ అనే ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ప్లంబర్ పనిచేసే ఆ శ్రీనివాస్కు కొన్నేళ్లుగా మరొక మహిళతో ఇటు వివాహేతర సంబంధం ఉంది. అడ్డు చెప్పిన భార్య పుష్పలతను చితకబాది చంపేశాడు శ్రీనివాస్. ప్రస్తుతానికి పోలీసులు ఈ ఘటన పైన కేసును నమోదు చేసుకున్నారు. ఇటు శ్రీనివాస్ని అరెస్ట్ చేశారు. మొత్తం మీద సూర్యాపేట జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. మనం చూడొచ్చు, ఆ విజువల్స్లో కనిపిస్తున్న వాళ్ళే, పైన ఫొటోస్లో కనిపిస్తున్న వాళ్ళే దంపతులు. ఇటు శ్రీనివాస్ అలాగే పుష్పలత ఇద్దరు ఆ టెంపుల్కి వెళ్ళిన ఫోటోలాగా కనిపిస్తుంది. ఒక టెంపుల్కి వెళ్ళి వచ్చినట్టు కనిపిస్తుంది. మొత్తానికైతే ఇద్దరికి పెళ్ళయి చాలా సంవత్సరాలైంది. ఇద్దరు పిల్లలు, ఒక కొడుకు అలాగే కూతురు. ఇద్దరు ఉన్న తర్వాత ఇటు ప్లంబర్గా పనిచేస్తున్న శ్రీనివాస్కి మరి ఇంకొక మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ వివాహేతర సంబంధానికి ఇటు అడ్డు చెప్పిందన్న కోపంతోనే ఇటు తన భార్య పుష్పలతని అతి దారుణంగా కొట్టి చంపేశాడు. దీనికి సంబంధించి అసలు ఒక్కసారి ఇటు ఆ బాధితురాలు పుష్పలతకు సంబంధించిన బంధువులు ఏమంటున్నారు ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. పోలీస్ స్టేషన్ వాడు అమ్మ అంతే కదా, అమ్మ కూడా అంతే కదా. పోలీస్ స్టేషన్ చేసుకుంటాడు మొత్తం చంపక వాడు పెరిగినాడు. ఏం చేస్తున్నాడు మరి అప్పుడు రైట్. పుష్పలతకు సంబంధించిన బంధువులు తన తల్లి తన సోదరులా కనిపిస్తున్నారు. మొత్తానికైతే బాధను వ్యక్తపరుస్తున్నారు. ఇలాంటి ఒక సంఘటన ఎలా జరిగింది, ఇంతగా ఎలా కర్రతో కొట్టి చావబాదాడు అంటూ మొత్తానికైతే ఇటు ఆ బంధువులందరూ కూడా రోధిస్తున్న విజువల్స్ని మనం చూసాం. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు పోలీసులు ఏం చెప్పుకొస్తున్నారు, పోలీసు విచారణలో ఇప్పటిదాకా ఎలాంటి నిజాలు బయటపడ్డాయి, ఒక్కసారి ఆ పోలీసుల మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఉదయం 5 గంటల సమయంలో వల్లపుదాసు జానకిరాములు సన్నాపు బొందయ్య రెసిడెంట్ ఆఫ్ నకరకల్ పోలీస్ స్టేషన్కి వచ్చి తన చెల్లెల్ని తన యొక్క బాబాయ్ అయిన జమ్ముల శ్రీనివాసు చనిపోయాడనే ఫిర్యాదు మేరకు మేము కేసు నమోదు చేసినాము. దానిలో భాగంగానే ఇమీడియట్గా సీన్ విజిట్ చేసినాము మన రాజీవ్ గాంధీ నగర్ ఫేస్ 1లో. అక్కడ నుంచి నేరస్తుల పంచనామా కండక్ట్ చేసిన తర్వాత డెడ్ బాడీ ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ నేరస్తుడు వల్లపు శ్రీనివాసు గత కొన్ని సంవత్సరాల నుంచి వేరే వాళ్ళతో లేడీస్తో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకొని రెగ్యులర్గా తన యొక్క భార్యని హరాస్మెంట్ చేయడం, కొట్టడం ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. దాంట్లో భాగంగానే నిన్న కూడా ఏ విధంగానైనా ఈమె ఎలిమినేట్ చేస్తే నాకు నా యొక్క సొంత చేసే పనులకు అడ్డంగా ఉందనే ఉద్దేశంతో కర్రతోని తలపై కొట్టి కనిపిస్తున్నది. అతను పరారీలో ఉన్నాడు. కేసు దర్యాప్తులో. తనకి కొంతమంది వివాహేతర సంబంధాలు ఉన్నాయి కొంతమందితోని అంటూ మొత్తానికైతే తన భార్యని ఎలిమినేట్ చేస్తే, అడ్డు తొలగించుకుంటే ఇంకా తనను అడిగేవారే ఉండరు అన్న ఉద్దేశంతో శ్రీనివాస్ అయితే తన భార్యని తన తలపై కర్రతో బాది తనని చంపేసినట్టు ఇటు పోలీసులు కూడా నిర్ధారించారు. పోలీసులు కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద ఒక విషాద సంఘటన అని చెప్పొచ్చు. ఇటు ఇద్దరు పిల్లలు, ఒక కొడుకు అలాగే కూతురు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. తన భార్య పెళ్ళై ఇన్ని సంవత్సరాలు తనతో పాటు మరి ఇటు జీవనం సాగించిన తర్వాత కూడా ఎందుకు ఇటు శ్రీనివాస్ ఇటు వీరిద్దరికి ఇటు హిమబిందు అనే ఒక కూతురు అలాగే ప్రశాంత్ అనే ఇంకొక కొడుకు, వీరిద్దరు పిల్లలు ఉన్నా కూడా ఇలాంటి ఒక ఎక్స్ట్రీమ్ డెసిషన్ని ఎందుకు తీసుకున్నాడు? తన భార్యని ఎలిమినేట్ చేస్తే సరిపోతుంది, అడ్డు తొలగించుకుంటే సరిపోతుందని ఆలోచించిన ఆ శ్రీనివాస్కి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్, మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు. చంద్రశేఖర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రశేఖర్, చెప్పండి, అసలు వివాహేతర సంబంధమేనా ఈ కుటుంబాన్ని కూల్చేసింది మొత్తానికైతే? ఎస్ కళ్యాణ్, సూర్యాపేట జిల్లా ఇందిరమ్మ కాలనీకి సంబంధించినటువంటి శ్రీనివాస్ పుష్పలత దంపతులకి గత కొంతకాలం క్రితమే వివాహం అయింది. దాదాపు 8 సంవత్సరాలైంది. ఈ క్రమంలో వారి
వివాహ బంధానికి గుర్తుగా 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇటీవల కాలంలో ఈయన ప్లంబర్ పనిచేస్తుంటాడు శ్రీనివాస్. ప్లంబర్ పనిచేస్తున్నటువంటి క్రమంలో మహిళతో వివాహేతర సంబంధానికి ఆ పరిచయం దారితీసింది. తరచూ ఇంటిని పట్టించుకోకుండా ఆమెతోనే గడుపుతున్నాడు అనేటువంటి ఆవేదనతోని ఆమెను మర్చిపోవాలి, ఆ ప్రియురాల దగ్గరికి మీరు వెళ్ళకూడదు, ఇక్కడ కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు, పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది, కుటుంబాన్ని చక్కదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉందని భార్య మందలించడం జరిగింది. పదే పదే తన వివాహేతర సంబంధానికి తన భార్య అడ్డుగా ఉంటుందని చెప్పి ఆగ్రహంతో ఉన్నటువంటి శ్రీనివాస్ తాజాగా కర్రతో విచక్షణ రహితంగా ప్రవర్తించాడు, కర్రతో తీవ్రంగా గాయపరిచాడు. దీంతో ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందినటువంటి ఘటన కలకలం రేపుతుంది. కళ్యాణ్ కేవలం వివాహేతర బంధాన్ని వద్దని చెప్పినందుకు, వారించినందుకు, కుటుంబాన్ని పిల్లల్ని పట్టించుకోవాలి, వారి భవిష్యత్తు గురించి ఆలోచించానని చెప్పినందుకు ఇంత ఘాతకానికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించినటువంటి సమాచారం అందుకున్నటువంటి వెంటనే పిల్లలిద్దరూ భయభ్రాంతులకు గురయ్యారు. తీవ్రంగా రోధిస్తూ సమీపంలో ఉన్నటువంటి వారికి సమాచారం అందించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగినటువంటి పోలీసులు సైతం అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. తాజాగా ఒకవైపు తల్లి తీరని లోకాలకు వెళ్ళిపోయింది, మరణించడం జరిగింది. మరొక వైపు తండ్రి జైలు పాలవుతున్నటువంటి పరిస్థితి. పిల్లలిద్దరూ అనాథలుగా మారాల్సినటువంటి దుస్థితి ఉంది. కేవలం ఒక విచక్షణ రహితమైనటువంటి నిర్ణయం వల్లనే అనేటువంటి విషయాన్ని స్థానికులు చర్చించుకున్నారు. ఎందుకైనా తన భార్య మృతికి కారణమైనటువంటి భర్తను కఠినంగా శిక్షించాలని మాత్రం కోరుకుంటున్నారు స్థానికులు. కళ్యాణ్. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద సూర్యాపేట జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటు శ్రీనివాస్ అనే ఒక ప్లంబర్ తన భార్య తన వివాహేతర సంబంధాలకు అడ్డుగా ఉందని తొలగించుకోవడానికి మొత్తానికైతే తన భార్య పుష్పలతని అతి దారుణంగా తనని కర్రలతో బాది, తలపైన కర్రలతో బాది మరి తనని చంపేశాడు. సో మొత్తం మీద ఈ ఘటన వల్ల ఇటు పిల్లలిద్దరు, ఇటు హిమబిందు కూతురు, అలాగే ఇటు ప్రశాంత్ కొడుకు, వీరిద్దరు పిల్లలు కూడా ప్రస్తుతానికి అనాథలయ్యారు. వాళ్ళని ఎవరు చూసుకుంటారు? ఒక పక్కన ఇటు శ్రీనివాస్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి రిమాండ్కి తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద తనకు తగిన కఠిన శిక్షలు వేయాలంటూ ఇటు బాధితులు, ఇటు పుష్పలతకు సంబంధించిన బంధువులు అయితే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇటు ఆ ఫోటోలో ఇటు పుష్పలత అలాగే శ్రీనివాస్, మొదటగా పుష్పలత అలాగే శ్రీనివాస్ ఉన్న ఆ ఫొటోస్ని చూస్తున్నాం. ఇక్కడ కొంత హ్యాపీగానే ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ కొంతకాలంగా ఇటు శ్రీనివాస్కి వివాహేతర సంబంధం, ఇటు ప్లంబర్గా పనిచేస్తూ మొత్తానికైతే మరి చాలా చోట్ల తిరగడం, మొత్తానికైతే అక్కడ కొంతమంది పరిచయాల వల్ల వివాహేతర సంబంధం ఏర్పడింది. కొంతకాలంగా ఇటు భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కూడా వాగ్వాదం, ఇటు ఘర్షణ కూడా చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. గతంలో కూడా ఇటు పుష్పలతను పలుమార్లు తను కొట్టడం కానీ అలాగే తిట్టడం, ఇలాంటి ఘటనలు పలుమార్లు గతంలో కూడా చోటు చేసుకున్నాయి. మరి ఈసారి మరింత తీవ్రంగా ఆ గొడవలు మారాయి. ఈసారి తనని ఎట్టి పరిస్థితుల్లో ఇటు పుష్పలతని వైదొలిగించుకోవాలి, అడ్డు తొలగించుకోవాలన్న ఉద్దేశంతో ఇటు భర్త శ్రీనివాస్ తన తలపైన ఇటు కర్రలతో బాది